హలో ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్, ఊపిరి పీల్చుకోండి. ఈ సంవత్సరం ఆర్సీబీ ఖచ్చితంగా కప్పు కొడుతుంది. ఎందుకు బ్రో ఇంటర్వేషనెస్ను ఏంటంటే కనుక ఇప్పుడు మనం 2025లో ఆర్సీబీ యొక్క రికార్డ్స్ అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా అయితే వినండి. నెంబర్ 1 వచ్చేసరికి ఈ సంవత్సరం ఇప్పుడు ఆర్సీబీ అనేది టాప్ 1 టేబుల్లో అయితే ఉంది. ప్రతి సంవత్సరం అన్ని మ్యాచ్లు ఓడిపోవటం, చివరికి 5/5 అంటే 5-5 మ్యాచెస్ గెలవాలి అన్నప్పుడు ప్లే ఆఫ్స్కి రావటం, ఫైనల్స్ కూడా వెళ్లకుండా సెమీఫైనల్స్లోనే అవుట్ అయిపోవడం అయితే జరిగేది. ఈసారి బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే పాయింట్స్ టేబుల్లో టాప్ 1కి అయితే ఎక్కింది. ఈ సంవత్సరం దుమ్ము రేపుతున్నారు గేమ్. నెంబర్ 2 వచ్చేసరికి విన్స్. 11 మ్యాచెస్లో 8 మ్యాచ్లు అయితే గెలిచారు. ఇంకా అంతకంటే అదృష్టం ఏమన్నా ఉంటుందా చెప్పండి. నెంబర్ 3 వచ్చేసరికి రన్ స్కోరింగ్. దీనిలో ఎవరు ఫస్ట్లో ఉంటారు అనేది మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ద బాస్, ద కింగ్, విరాట్ కోహ్లీ. మీలో చాలామందికి ఈయన ఎన్ని 500 రన్స్ పరిగెత్తారు, ఎన్ని సీజన్స్ అనేది మీకు తెలియదు. ఇవాళతో 505 రన్స్ అయితే పరిగెత్తారు ఈ సీజన్లో. మొత్తం కలిపి ఇది 8th టైం అని అయితే గూగుల్ అయితే చెప్తుంది. ఇంకా వేరే రికార్డ్స్ గురించి చెప్పాలంటే మోస్ట్ 50s ఉన్న ప్లేయర్గా టాప్ 1లోకి వెళ్ళిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ. ఇంతకు ముందు టాప్ 50s ఉన్న ప్లేయర్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్కి అయితే ఉండేది. కానీ ఇప్పుడు మోస్ట్ 50s విరాట్ కోహ్లీ అయితే కొట్టేశారు. అండ్ అంతేకాకుండా ద మోస్ట్ సెంచరీస్ కొట్టిన ప్లేయర్గా టాప్ 8లో అయితే ఉన్నాడు. ఇక్కడ మీరు సెంచరీస్లో ఒక్క ఇండియా ప్లేయర్స్నే కాదు, మొత్తం మన ప్రపంచంలోనే టాప్ 8లో అయితే ఉన్నాడు. ఇంకా సిఎస్కే ఫ్రెండ్స్, నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. అంటే ఆర్సీబీకి డైహార్డ్ ఫ్యాన్ అనే అర్థం. విరాట్ కోహ్లీ ఎటు ఉంటే అటు ఉంటా నేను. ఇప్పుడు ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఉన్నాడు కాబట్టి ఆర్సీబీ నుంచి మారాడు విరాట్ కోహ్లీ. మారితే గనక వేరే టీం, మారకపోతే గనక ఐఎమ్ లాయల్ ఫ్యాన్ ఆఫ్ ద ఆర్సీబీ. ఇంకా సిఎస్కే ఫ్యాన్స్ మీకే చెప్తున్నాను వినండి. దయచేసి దీని మీద ట్రోల్స్, మీమ్స్, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి. వచ్చే సంవత్సరం చూసుకోండి. అంతేకాని వేరే ప్లేయర్స్ని, వేరే టీమ్స్ని ట్రోల్స్ చేయడం, మీమ్స్ చేయడం, మీరు ఫ్రెండ్స్లో కొట్టుకొని రావడం అనవసరం మనకి. మీకు ఆ టీం అంటే ఇష్టమైతే అభిమానం చూపించండి అంతే. అంతేగాని వేరే వాళ్ళ ముందు మీరైతే చులకన అవ్వమాకండి, వేరే వాళ్ళ ముందు వాళ్ళని చులకన చేయమాకండి. దయచేసి ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకుంటారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆర్సీబీ ఈ సాల కప్ నమ్దే.